అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన సుజు కిచెన్కి స్వాగతం. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ కాకరకాయ కొబ్బరి కారం. ఉల్లిపాయ లేకుండా 2 రోజులు నిల్వ ఉండేలాగా చేసుకునే రెసిపీ కాకరకాయ కొబ్బరి కారం. దీనికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయని ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా కాకరకాయ ముక్కల్ని కట్ చేసుకోండి. హాయ్ గాయ్స్, మన సుజు కిచెన్కి స్వాగతం. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ కాకరకాయ కొబ్బరి కారం. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: కాకరకాయల్ని కట్ చేసుకొని సన్నగా ఉప్పు పసుపు వేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెడితే చేదంతా దిగిపోతుంది. అప్పుడు కాకరకాయలని గట్టిగా పిండుకొని ఆయిల్లో ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి కారానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం తగినంత వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కాకరకాయలు వేయించుకున్న ఆయిల్లోనే మనం ఇప్పుడు కాకరకాయ కొబ్బరి కారం చేసుకోవాలి. ఆల్రెడీ ఆయిల్ హీట్ అయి ఉంది. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. వేయించి పెట్టుకున్న కాకరకాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్. ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కదా. ఫ్రై అయిపోయిన వాటిలోకి మనం పెట్టుకున్న కొబ్బరి కారాన్ని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి కారం చూసుకొని యాడ్ చేసుకోండి. ఈ కాకరకాయ కొబ్బరి కారం కాంబినేషన్ టమాటో రసం అయితే సూపర్ ఉంటుంది. ఇంకా ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి కొబ్బరి కారం రెడీ. వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.